India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆథర్, ఎడ్యుకేషనల్ డిజైనర్ మన ఎన్బివి సుబ్బారావు సార్. ఆయన్ని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. 21st సెంచరీలో మన పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్గా తయారు చేస్తున్నారు. సో ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పిల్లల్ని మన ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనేది ముందు పెడుతున్నారంటే చాలా గ్రేట్. కాబట్టి ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. మెయిన్గా నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే అసలు ఒక పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్ చేయాలంటే ఎలా అంటారు, అసలు ఎలా తయారు చేస్తున్నారు మీరు? సో సెల్ఫ్ రిలయంట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పవర్ఫుల్ పాయింట్ అండి. ఎప్పుడూ కూడా ఏంటంటే మనం జీవితంలో సమస్యలు మనకి వస్తూనే ఉంటాయి. సమస్యలను మనం ఆపలేం. మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా జీవితం ఉండదు. సో ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏమిటంటే చాలా సౌఖ్యంగా పెంచాలి, నాకన్నా చాలా బ్రహ్మాండంగా మన పిల్లల్ని పెంచాలి, ఈ కష్టం ఉండకూడదు అనేటువంటి ఒక ధోరణి బాగా విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ కష్టం అంటే వాళ్ళు అనుకున్నది జరిగినప్పుడు, అది ఫెయిల్ అని కాదు, వాళ్ళు అనుకున్నది కొంతవరకు అనుకుంటే సగం వరకే రీచ్ అయ్యారు. సో మనం సగం రీచ్ అయ్యాము, కొంత నేర్చుకున్నాము అనేటువంటి ధోరణి లేకుండా ఫెయిల్ అయిపోయామనేటువంటి ధోరణి పెరిగినప్పుడు, సో ఆ మారినటువంటి పేరెంటింగ్ స్టైల్స్లో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం చాలా కనిపిస్తూ ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొజిషన్, చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ మన రోజు వార్తలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ రోజున మనకు కావాల్సినటువంటిది సెల్ఫ్ రిలయన్స్. సెల్ఫ్ రిలయన్స్ అంటే మనకు వచ్చినటువంటి సమస్యని అర్థం చేసుకుని దానికి మనం ఎంత శక్తి మేరకు మనం ప్రయాణం చేయగలము, దాన్ని ఎదుర్కోగలము అనేటువంటి క్వాలిటీ, అది దట్ ఈస్ అ సెల్ఫ్ రిలయన్స్ అండి. సో అది ఈ చదివేటువంటి భాగంలో విధానంలో మనం ఇన్కల్కేట్ చేసినప్పుడు, చదువు అనేటువంటిది మార్కులు ర్యాంకులు మాత్రమే కాదు, అది ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే. సో దానితో పాటుగా అది అర్థం చేసుకోవటం, విశ్లేషించటం, అప్లై చేయటం అనేటువంటి రకరకాల పాయింట్స్ ఇందులో ఉంటాయండి. సో వాటిని ఇన్కల్కేట్ చేసినప్పుడు, ఆ రకమైనటువంటి ఆలోచన పిల్లలకి ఇచ్చినప్పుడు వచ్చేటువంటి ఇదే సెల్ఫ్ రిలయన్స్ అండి. అది మనం తయారు చేస్తున్నటువంటి విధానం. సూపర్. సో ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే, అంటే ఎప్పుడైనా పిల్లలు 6th నుంచే జేఈ, నీట్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. 6th నుంచే ఇప్పుడు దాదాపు లాస్ట్ స్టేజ్ మనకి జనవరిలోనే ఉంది ఎగ్జామ్. సో ఈ లాస్ట్ స్టేజ్లో ఎలా నేర్చుకోవాలంటారు పిల్లలు? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇన్నేళ్ల కష్టం వేస్ట్ అవ్వదు కాబట్టి, సో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అబ్సల్యూట్లీ అండి. సో చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా నేను అక్రాస్ ఇండియా వర్క్ చేస్తూ ఉంటాను. చాలా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటాం, డిఫరెంట్ పేరెంట్స్తో, పిల్లలతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో మోస్ట్ పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లో మాత్రమే బాల్యాన్ని కూడా పణంగా పెట్టి సిక్స్త్ నుంచి కూడా చాలామంది పేరెంట్స్, ఇంకా ఆల్మోస్ట్ అందరూ అయితే 8th నుంచి కూడా ఈ జేఈ, నీట్ మాత్రమే జీవితం అనేటువంటి విధంగా తయారైనటువంటి ప్రయాణం, అది మంచా చెడు అనేటువంటి తర్వాత విషయం. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సుమారు 7 సంవత్సరాల ప్రయాణం చేసినటువంటి ఈ లక్షల మంది పిల్లలు మాత్రమే కాదు, ఆ లక్షల మంది కుటుంబాలు. సో వీళ్ళకి ఇప్పుడు 2026లో రాస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఈ లక్షల మంది ఉన్నారో, ఈ లక్షల మందికి ఇది చాలా క్రూషియల్ పీరియడ్. రైట్. ఎంత కష్టపడ్డా మనం లాస్ట్ ఎగ్జామ్ ఒక 3 అవర్సే మనల్ని. ఎస్. సో ఆ 3 అవర్స్లో మనం ఏ విధంగా ప్రజెంట్ చేసామనేటువంటిది, ఏ విధంగా మన మైండ్ని ప్రశాంతంగా ఉంచుకుంటూ మనం పడినటువంటి కష్టానంతటినీ కూడా అద్భుతంగా ప్రజెంట్ చేసామనేటువంటిది ఇంపార్టెంట్. మనం చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటామండి, చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు పాపం నీట్ ఎగ్జామ్ మన దగ్గర 2 సార్లు రిపీట్ చేసినటువంటి వాళ్ళు, 3 సార్లు రిపీట్ చేసినటువంటి పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారు. నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక విలేజ్ నుంచి ఒక అమ్మాయి కాల్ చేశారు, ఒక పేరెంట్ కాల్ చేశారు. ఆ అమ్మాయి పాపం 3 సార్లు నీట్ ఇచ్చిందండి. 3 సార్లు. సో 3 సార్లు నీట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్
ఓకే. ఇంకా అది నాకు పెద్దగా రాదు అనుకున్నది. నేను అనుకున్నటువంటి రీచ్ అవ్వలేదు అనుకున్నారు. సో, సెకండ్ యూనిట్‌కొచ్చేటప్పటికి సుమారుగా 500+ మార్క్స్ వచ్చినాయి. ఓకే. సో, 500+ మార్క్స్ వచ్చిన తర్వాత సో, దగ్గరగా వచ్చింది నాకు గవర్నమెంట్ సీట్ రావట్లేదు అని డ్రాప్ చేసింది. మళ్ళా థర్డ్ నీట్‌కి వెళ్ళాను. థర్డ్ టైమ్ రిపీట్ చేసిన తర్వాత 450 దగ్గర ఆగిపోయినాయి. సో, లాస్ట్ టైము ఫిజిక్స్ కొంచెం కష్టంగా ఉండటంతో సో, ఆ కష్టాన్ని అర్థం చేసుకోలేక మార్క్స్ 430, 450 మధ్యలో ఆగిపోయినాయి. సో, 550 అప్పుడేమిటంటే అప్పుడు ఈజీగా ఉంది. ఆ మార్కులకి అనుకున్నటువంటి లక్ష్యం సాధించలేదు. సో, ఇలాంటి కేసెస్ మనం ఎవ్రీ వీక్ చూస్తూ ఉంటామండి పాపం. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ అమ్మాయి ఎంత పేషెన్స్‌తో ఉంది. పేరెంట్స్ ఎంత నమ్మకంతో ప్రోత్సాహాన్ని ఇచ్చుంటారు 3 సార్లు పనిచేస్తుంది అంటే. రైట్? ఇదొక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏమిటంటే ఒక అమ్మాయికి 585 మార్క్స్ వచ్చినాయండి. ఓకే. 585 మార్క్స్ వచ్చి నీట్ ఎగ్జామ్ రాసింది. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 400 మార్క్సే వచ్చినాయి. రైట్? సో, అప్పుడేం చేశారు? రెండోసారి నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేశారు. ఇప్పుడు రిపీట్ చేస్తూ ఉంది అమ్మాయి. రిపీట్ చేస్తున్నప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి ఆ అమ్మాయి మెంటల్‌గా డిప్రెషన్‌కి గురైంది. ఓకే. ఆ పేరెంట్ ప్రతిరోజు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొస్తున్నాడు సుమారు 45 రోజుల నుంచి. ఎంత బాధ అనిపిస్తుందో చూడండి. మా అమ్మాయి 585 మార్కులంటే స్టేట్‌లో టాప్‌గా వచ్చినటువంటి మార్క్స్ తండ్రిగా నేను ఏ విధంగా ఊహించుకుంటాను ఆ అమ్మాయిని? అట్లాంటి అమ్మాయిని ఎన్నో ఆశలతో ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఓకే. ర్యాంక్ రాలేదనేది పక్కన అది జీర్ణించుకోలేనటువంటి విషయం. ఆ తర్వాత మరలా ఇంకో ప్రయత్నాన్ని మనం ఇద్దాము అనేటువంటి సందర్భంలో 2 నెలలు అయ్యేటప్పటికి ఆ అమ్మాయిని రోజు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి భయంతో వణికిపోతూ ఉంటే ఒక తండ్రిగా ఎంత బాధపడుతూ ఉంటాడు చూడండి. రైట్. సో, అంటే ఇట్లాంటి బాధాకరమైనటువంటి విషయాలు మనం రోజు చూస్తూ ఉన్నాం. సో, అందుకే నేను ఇందాక చెప్పినటువంటిది పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్‌గా తయారు చేయాలి. ఎప్పుడైతే మార్కులు, ర్యాంకులు మాత్రమే ట్రై చేసామో ఇలాంటి కేసెస్ ఎన్నో మనం వింటూ ఉన్నాం. సో, అలాగే జరగకూడదు అనేటువంటిదే మన ఉద్దేశం. సో, కమింగ్ బ్యాక్ టు మీ క్వెషన్ ఏమిటంటే ఈ చివరి రోజుల్లో ఇన్ని సంవత్సరాలు పడినటువంటి కష్టంలో వాళ్ళు పడినటువంటి కష్టాన్ని సో, ద బెస్ట్ పాసిబుల్ వేలో ఎగ్జామ్‌లో ప్రజెంట్ చేయటం కోసం ఏం చేయాలి అనేటప్పుడు నేను ఇప్పుడు 2026లో జేఈఈ రాస్తున్నా, నీట్ రాస్తున్నా ఈ పిల్లల కోసం ఒక 5 విషయాలను మాత్రమే చెప్తానండి. అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా. సో, ఈ 5 మిస్టేక్స్ తెలియకుండానే ఈ మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఈ 5 లక్షణాలను సరిచేసుకుంటే వాళ్ళ యొక్క సక్సెస్ 20-30% పెరుగుతుందండి. ఓకే. సో, దాంట్లో మొట్టమొదటిదండి మనం సెకండ్ ఇయర్‌లో ఇంకా లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ప్రిపరేషన్‌లో ఎన్ని గంటలు చదివామనేటువంటిది కాదండి. మనం ఎన్ని మార్కులకి టార్గెట్ చేసామనేటువంటిది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అవును. రైట్? ఎందుకంటే లాస్ట్‌లో ఉన్నాం కాబట్టి. ఇది ఫస్ట్‌లో ఇది పనిచేయదు. నేను పర్టిక్యులర్‌లీ లాస్ట్‌లో ఉన్న పిల్లల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడే చెప్పా మార్క్స్, ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు అని. కానీ ఎగ్జామ్ చివరికొచ్చాం కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం మన ఎగ్జామ్‌నే కదండీ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు కదా! సో, దాన్ని మనం చూడాలి. సో, ఇక్కడ మొట్టమొదటిగా మనం అందరికీ చెప్పేటువంటిది ఏమిటంటే మనం ఎన్ని గంటలు చేసామనేటువంటిది కాకుండా నీ టార్గెట్ ఎంత? ఆ టార్గెట్‌ని ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఏమిటంటే 300 మార్కులకి జేఈఈ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ 720 మార్కులకి. బయట వ్యవస్థలో అంతా కూడా 270 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు గొప్పగా, 150 మార్కులు వచ్చేటువంటి వాడు చాలా ఆర్డినరీగా ట్రీట్ చేసేటువంటి విధానం, వీళ్ళకి విలువ ఇవ్వనేటువంటి పరిస్థితి. 120 మార్కులు వస్తే అసలు వీడు పనికిరాడు అనేటువంటి పరిస్థితి. అలాగే 720కి వచ్చేటప్పటికి వీళ్ళకి 650నో 700+ వస్తే వాళ్ళు గొప్ప పిల్లలుగా, మిగిలిన వాళ్ళు ఇది అనేటట్టుగా. సో, నేనేమంటున్నానంటే మన విద్యా వ్యవస్థలో ప్రతి పిల్లవాడే ఇంపార్టెంటే. ఈ రోజున 150 మార్కులు వచ్చి ఎక్కడో ఎన్ఐటీలో జాయిన్ అయినటువంటి వాడు సక్సెస్‌ని రేపొద్దున మనం ఆపగలమా? ఆపలేం కదా! సో, ఓన్లీ ఐఐటీకి వెళ్ళి లేకపోతే గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ సంపాదించి వాడు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి ఎదిగిపోయినటువంటి వాళ్ళే అందరూ ఉన్నారా అంటే అక్కడ కూడా అవ్వరు కదా! సో, కాబట్టి దీనికి సంబంధించి ఇవి మాత్రమే కాకుండా దీనికి సంబంధించి మరొక కొన్ని లక్షణాలు కూడా యాడ్ అయి ఉంటాయి కదా! సో, మనం వ్యవస్థలో ఈ పిల్లలందరినీ సమానంగా చూడవలసినటువంటి అవసరం ఉంది కదా! ఏ స్థాయిలో ఎంత అవసరమో వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉందంటారా? లేదంటారా? ఓన్లీ ఎగ్జామే మనకి సక్సెస్ అనేది చూపిస్తే ఇలా అవ్వదు కదా! అంటే ఆల్రెడీ
ఆల్రెడీ yes. సీట్ వచ్చిన తర్వాత కూడా రాను ఎస్. సో దానికి సంబంధించిన లక్షణాలు మనం వేరే వీడియోలో చూద్దామండి. అసలు అదేమిటి అనేటువంటి మోస్ట్ పర్టికులర్లీ ఇప్పుడు సంబంధించిన ఏ పిల్లలైనా సరే మీకు 120 మార్కులు వచ్చినా 150 మార్కులు వచ్చినా 200 మార్కులు వచ్చినా మన మార్కులు మనకి ఇంపార్టెంట్. సో ఉన్నటువంటి ఆ మార్కుల నుంచి నెక్స్ట్ మార్క్స్కి ఎలా వెళ్ళాము అనేటువంటిది మన ప్రణాళిక అయి ఉండాలి తప్ప పక్క వాళ్ళకి 250 వస్తే వాడు గొప్పవాడు, నేను 200 మార్కులు వస్తే నేను అంత గొప్పవాడిని కాదు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. జీవితం ఇచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి క్షణాలు వేరేగా ఉంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే. సో కాబట్టి మొట్టమొదటిగా నేనేమంటున్నానంటే నాన్న ఇప్పుడు నీకు 120 మార్కులు వచ్చినా నువ్వు స్టిల్ యు ఆర్ ఇన్ ద రేస్. ఓకే. నీట్లో నీకు 350 మార్కులు 400 మార్కుల దగ్గర ఉన్నా ప్రజెంట్ స్టిల్ యు ఆర్ ఇన్ ద రేస్. సో ఇప్పుడు ఈ జేఈలో 120 మార్కులు వచ్చినటువంటి పిల్లలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, 150కి వెళ్ళాలా 180కి వెళ్ళాలా రాబోయే రోజుల్లో అనేటువంటిది ఏ పిల్లలకి ఆ పిల్లలు టార్గెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో 250 మార్కులు ఉన్నటువంటి వాళ్ళు 280 మార్కులు మధ్యలో కన్సిస్టెంట్గా రావడానికి ఏం చేయాలి, సో 180 మార్కులు ఉన్నటువంటి వాళ్ళు 220 మార్కులకు రావడానికి ఏం చేయాలి అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించి ముందుగా దాన్ని వాళ్ళకు వాళ్ళే గౌరవించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో మనం ఫస్ట్ దాన్ని రెస్పెక్ట్ చేద్దాం, ప్రజెంట్ స్టేజ్ని అర్థం చేసుకుందాం. సో ఆ ప్రజెంట్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి మన ప్రణాళిక ఏమిటి అనేటువంటిది ఆలోచన చేద్దాం. ఇది మొట్టమొదటి పాయింట్ అండి. ఇది మనం దాన్ని గౌరవించాలి, మన మార్క్స్ని మనం గౌరవించటం అనేటువంటిది మొట్టమొదటి విషయం. సార్ ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామని ఎలా తెలుసుకోవాలి, అంటే మనకి ఎలా తెలుస్తుంది మనం ఏ స్టేజ్లో ఉన్నామని చెప్పేసి? సో యూజువల్గానండి ఈ కోచింగ్ సెంటర్లో అన్ని చోట్ల కూడా వాళ్ళు మార్క్స్ పెడుతూ ఉంటారు, ఐ మీన్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, మాక్ టెస్టులు పెడుతూ ఉంటారు. సో ఈ మార్క్ టెస్ట్ పెట్టడం వల్ల అంటే ఇది ఒక బెస్ట్ పాయింట్ అంటే మన తెలుగు స్టేట్లో ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఆ మార్క్స్ అది కూడా వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఎవరికి వాళ్ళు ముందు నా ప్రయాణాన్ని నేను గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారండి? రైట్. ఆ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా సో నిజాయితీగా ఇప్పుడున్నటువంటి స్టేజ్ని గుర్తించడం, దాన్ని గౌరవించడం, దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేటువంటిది అది ఫస్ట్ పాయింట్ అండి. సో ఇది మిస్టేక్ చేస్తే మొదటి ప్రమాదం ఇక్కడే వస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు, అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. రైట్. ఇక రెండో విషయానికి వద్దామండి. రెండో విషయం ఏమిటంటే దీన్ని రెండు రకాలుగా చూద్దాం. ఒకటి హాస్టల్ స్టూడెంట్స్, ఇంకొకటి నాన్ హాస్టల్ స్టూడెంట్స్. ఇప్పుడు నాన్ హాస్టల్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి రిలాక్స్ అవ్వాలి అంటే ఫోన్ పట్టుకుంటున్నాము అంటే అది పెద్ద ప్రమాదం. ఇక నాన్ హాస్టల్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి హాస్టల్లో ఫోన్లు అది ఉండవు కాబట్టి మరి అక్కడ వచ్చే సమస్య ఏమిటి అంటే దాన్నే మనం ఏమంటామంటే మన బుక్స్లో కూడా మనం రాసాము ప్లాటూ స్టేజ్ అంటాం. అంటే ఈ ప్రిపరేషన్ ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి తెలియకుండానే అంటే మనకు అలా నడుస్తూ ఉంటుంది కానీ ఆ ప్రోగ్రెస్ కనిపించదు. అవునవును. సో ఎప్పుడైతే ఆ ప్రోగ్రెస్ కనిపించదో మనం ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆ రోజు ఉత్సాహంగా ఉండదు, డిసప్పాయింట్ అయిపోతుంది. సో రోజు అలా గడిచిపోతూ ఉంటుంది. ఉదయం ఏదో బాధతో లెగుస్తాము, బాధతో పడుకునేటట్టుగా ఉంటుంది, అరే ఈరోజు ఒక ఇంప్రూవ్మెంట్ లేదు అనేటువంటి విధంగా ఉంటుంది. సో దీన్ని మనం ప్లాటూ స్టేజ్ అంటాం. సో ఇప్పుడు హాస్టల్ స్టూడెంట్స్ అయినా నాన్ హాస్టల్ స్టూడెంట్స్ అయినా సరే దీన్ని మొట్టమొదటిగా టార్గెట్ చేయాలి. ఓకే. సో మరి దీన్ని టార్గెట్ చేయాలంటే ఎలా? సో అంటే ఉదయం లేస్తున్నప్పుడే మన ఆ ఉత్సాహంతో ఎలా లేగాలి, సో ఆనందంతో మరలా ఎట్లా పడుకోవాలి అనేటప్పుడు ఉదయాన్నే మనం ఈ స్టేజ్లో ఉంటే పిల్లలు ఒకటి హాస్టల్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఎలా చూడాలి, రెండోది నాన్ హాస్టల్ స్టూడెంట్కి వచ్చేటప్పటికి సోషల్ మీడియా నుంచి మొబైల్ నుంచి మనం ఎంత దూరంగా మనం ఉన్నామనేటువంటిది మొట్టమొదటి పాయింట్. ఇక ఇద్దరికీ కూడా ఉపయోగపడేటువంటిది ఏమిటంటే ఇప్పుడు నేను ఇందాకే మొదటి పాయింట్లో చెప్పా, మన మార్క్స్ని ముందు మనం గౌరవిద్దాం, ఆ తర్వాత ఆ టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ టార్గెట్ని మనం ఎలా రీచ్ అవ్వటానికి ఉదయాన్నే 5-10 మినిట్స్ ఈరోజు మ్యాథమెటిక్స్లో నేను ఏం చేయబోతున్నా, ఫిజిక్స్లో నేను ఏం చేయబోతున్నా, కెమిస్ట్రీలో ఏం చేయబోతున్నా, అదే నీట్ పిల్లలు అయితే బయాలజీలో ఏం చేయబోతున్నాను అనేటువంటి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వాళ్ళు వాష్రూమ్లో ఉన్నప్పుడు, బ్రష్ చేసుకున్నప్పుడు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక్క 5 నుంచి 10 నిమిషాలు ప్రశాంతంగా ఒక ఆలోచన చేసి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆ రోజులో వీళ్ళు ఉదయం అనుకున్నటువంటి టార్గెట్లో ఈవెన్ 70% వాళ్ళు రీచ్ అయినా సరే సాయంత్రం బెడ్ మీదకి వెళ్ళేటప్పటికి చాలా ఆనందంగా వెళ్తారండి. ఏ రోజుకి ఆ రోజు ఉత్సాహం వెనక నుంచి వస్తూ ఉంటుంది. సో ఇది సెకండ్ పాయింట్ అండి. ఇక థర్డ్ పాయింట్కి వద్దామండి. థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు యూనిక్ అండి.
మ్యాథ్స్ చదివేటట్టుగా ఫిజిక్స్, ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యేటట్టుగా కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యేట్టుగా బయాలజీ అవ్వకూడదు. సో దేనికి ఆ యునిక్నెస్ ఉంటుంది, దేనికి ఆ గొప్పతనం ఉంటుంది. సో కాబట్టి సబ్జెక్ట్ వైజ్ మన ప్రిపరేషన్ మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉందండి. సో ఫిజిక్స్ నేను వందల మంది పిల్లల్ని చూశాను. మా ఫ్రెండ్స్లో కొంతమంది ఫిజిక్స్ లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 3 to 4 months అండి ఆ కాన్సెప్చువల్ స్ట్రెంథనింగ్, ఆ రైట్ థాట్ ప్రాసెస్ ఇస్తారు. అలా ఇచ్చినటువంటి టీచర్స్ క్లాసుల్లో పెరిగినటువంటి పిల్లల్ని చూస్తే మెజారిటీ పిల్లలు అసలు ఫిజిక్స్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అద్భుతంగా రాణించేటువంటి 2 సంవత్సరాల పాటు అంతే వేగంగా పనిచేసిన పిల్లల్ని నేను చూశానండి. సో అంటే ఫిజిక్స్కి సంబంధించి ఆ కాన్సెప్చువల్ స్ట్రెంథనింగ్ ఇంపార్టెంట్. అవును, అర్థం చేసుకోవటం, ఆ రియలిస్టిక్గా అప్లై చేయటం, ఆ అప్లై చేసే సందర్భంలో లిమిటేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వాళ్ళు గమనించాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్ ఫిజిక్స్ విషయానికి వచ్చేటప్పటికి. సో ఆ ఇమీడియట్గా ప్రాక్టీస్ చేయటం. సో అదే కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి కొన్ని పార్ట్స్లో రిటెన్షన్ ఉంటుంది. సో మెమరీ రిటెన్షన్ అవసరం ఉంటుంది. సో అలాగని ఇక్కడ మగ్గప్ చేయటం కాదు, బైహార్ట్ చేయటం కాదు. ఇక్కడ ఉన్నటువంటి మెమరీని ఒక స్ట్రక్చరల్ వేలో రిలేట్ చేసుకోవాల్సినటువంటిది ఆ కెమిస్ట్రీ. సో అదే కెమిస్ట్రీలో మళ్ళీ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఆర్గానిక్ వచ్చేటప్పటికి ఆ లాజికల్ రియాక్షన్స్, ఆ లాజిక్ని అర్థం చేసుకోవటం, గ్రూప్ వైజ్ లాజిక్ని అర్థం చేసుకోవటం, ఈచ్ సెంటెన్స్ని లేదా ఈచ్ ఈక్వేషన్ని బైహార్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవునవును. అంటే ఇక్కడ ఎందుకని చెప్తున్నానంటే ఇంత స్పష్టంగా మీకు చాలా మంది పిల్లలు మీరే చెప్పారు ఇప్పుడు చాలా కష్టపడుతూ ఉంటారు. పాపం రివిజన్ చేసావా నాన్న అంటే కొంతమంది సార్ నేను 3 times రివిజన్ చేసాను. ఏం చేసావా నాన్న అంటే చదివింది మళ్ళా చదువుతారు. ఇది రివిజన్ చేయటం కాదండి, ఇది రీరీడ్ చేయటం, చదివినది మరలా చదవటం, అది రివిజన్ కాదు. సో ఇలా చిన్న చిన్న పాయింట్స్ మనం అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి రివిజన్ చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు మనం ఎగ్జామ్కి టార్గెట్ చేస్తున్నాం, మనం ఏ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నామో ఈ సెకండ్ ఇయర్ లాస్ట్లోకి వచ్చేటప్పటికి చాప్టర్కి కంప్లీట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఏమేం పాయింట్స్ ఇంపార్టెంట్, టోటల్ బౌండరీ అంతా వాళ్ళకి తెలిసి ఉండాలి. సో ఏది ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎగ్జామ్తో రిలేట్ చేయగలగాలి. సో ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక 5 years క్వశ్చన్ పేపర్స్ మనం చూస్తే ఆ పిల్లలకి ఇమీడియట్గా ఆ ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది. ఎప్పుడైతే మీకు ఇంపార్టెన్స్ తెలుస్తుందో ఆ ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు మీరు ఇచ్చే అటెన్షన్ వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ చేసే పొరపాటు ఏమిటో చెప్పమంటారా? ఈ కాన్సెప్చువల్ పాయింట్స్ కానీ లేదా ఈ ప్రీవియస్కి సంబంధించినటువంటివి కానీ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి వేరే మార్కెట్లో దొరికే బుక్స్ తెచ్చుకుని ముందు పెట్టుకుంటారు. ఏం ఉపయోగం ఉండదండి, ఏమి ఉపయోగం ఉండదు. చాలా మంది అదే చేస్తూ ఉంటారు. సో కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ నాకు కాన్సెప్చువల్ బుక్స్ కావాలి అని. సో 100 రూపాయలు పెడితే బయట దొరుకుతుంది, కానీ 0 ఉపయోగం అన్నమాట అండి. సో ఈ పిల్లలు 2 సంవత్సరాలు పడినటువంటి కష్టం ఒక పావుగంట సేపు కూర్చుంటే ఆ చాప్టర్లో ఎంత ప్రిపేర్ అయ్యారు, ఏమి కీ పాయింట్స్, ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వచ్చేవి ఏమనిపిస్తున్నాయి, వీళ్ళు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, ఏవి ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలని ఒక్క పావుగంట కూర్చోగలిగితే చాలండి. ఆ చాప్టర్ మీద వాళ్ళకి కంప్లీట్ కమాండ్ వస్తుంది. దురదృష్టం ఏమిటంటే ఆ పావుగంట టైము కేటాయించలేనటువంటి పరిస్థితి. నేను అందుకే ఆ సెల్ఫ్ రిలియంట్ తయారు చేయటం, మన టెక్నిక్స్ అలా తయారు చేయటం, వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, ఏ కోచింగ్ సెంటర్లో అయినా ఉండనివ్వండి, సో వాళ్ళు స్ట్రెంథన్ అవుతారు. చాలా మంది పిల్లలు కూడా కంపల్సరీ నేను డ్రీమ్ నెరవేర్చుకోవాలి, నేను రాయాలి అనే పట్టుదలతో ఉంటారు, కానీ ఎక్కడ ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు. సో ఈ సెల్ఫ్ రిలయంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క పిల్లాడికి. అంటే ఎంత కష్టపడ్డా మనకి ఒక గైడ్ ఉండాలి, ఒక గైడెన్స్ ఉండాలి, ఒక కరెక్ట్ పాత్ ఉండాలి మనకు వెళ్ళడానికి. అదైతే సూపర్ అసలు. సో ఇంకా మీరు ఎలాంటి చెప్తూ ఉంటారు? ఈ రెండింటిలో కూడా ఇంకా బయాలజీ కెమిస్ట్రీలకు వచ్చేటప్పటికి మోస్ట్ పర్టికులర్లీ ఫ్లాష్ కార్డ్స్ కానివ్వండి, సో కొన్ని మెమరీ బేస్డ్కి సంబంధించి కంప్లీట్గా ఆ ట్రీ డయాగ్రామ్ వేసుకోవడం కానివ్వండి, సో వాళ్ళు తయారు చేసుకుంటేనండి టైం వేస్ట్ కాదు, వాళ్ళని స్ట్రెంథెన్ చేసేటువంటివి. సో అవి కంప్లీట్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుందండి. అదే మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అది. సో అది
ప్రాక్టీస్ ఇంపార్టెంట్, స్పీడ్ ఇంపార్టెంట్, యాక్యురసీ ఇంపార్టెంట్, అక్కడ ఉన్నటువంటి స్టైల్ డిఫరెంట్. చూసారా, 4 సబ్జెక్టులకి కూడా 4 రకరకాల విధానాలు చెప్పాను. సో ఇది అర్థం చేసుకున్నటువంటి పిల్లలు ఏమవుతుందో తెలుసా, రోజులో 12 గంటలు కష్టపడినటువంటి పిల్లలు ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్టుకు మారినప్పుడు వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, ఓకే. ఆ అకంప్లిష్మెంట్ వస్తుంది. అది నేను చూస్తున్నటువంటి పిల్లల్లో. సో లేకపోతే ఏమవుతుందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో తెలియదు, ఏమైందో తెలియదు. పాపం పేరెంట్స్ లక్షలు ఖర్చు పెడతారు, అయ్యో మా పిల్లలు అంత ఉత్సాహంగా లేరండి అని లాస్ట్లోకి వెళ్ళి చూస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో తెలియనటువంటి బాధతో ఉన్నారు. మా పిల్లలు చాలా సిన్సియర్ అండి, చాలా సీరియస్. పాపం చాలామంది పిల్లలు కనుక చాలా స్పష్టంగా ఉంటారు. పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. మెయిన్గా సో ఎప్పుడైతే ఆ పడిపోయినప్పుడు చెయ్యి అందించగలిగినప్పుడు అలా బౌన్స్ బ్యాక్ అయినటువంటి పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మందిని మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట అండి. సో ఇది 3వ పాయింట్, ఏది సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్. కరెక్ట్ పాత్లో కరెక్ట్ అర్థం చేసుకొని అర్థం చేసుకోండి దేనికి ఏ సబ్జెక్ట్కి మనం ఎటువంటి స్ట్రాటజీని మనం అప్లై చేయాలనేటువంటిది. ఇక 4వ పాయింట్కి వద్దాం. 4వ పాయింట్ మాక్ టెస్ట్. వాళ్ళకి గ్రాండ్ టెస్టులు జరుగుతూ ఉంటాయి. సో ఈ గ్రాండ్ టెస్టులు జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలామందికి వాళ్ళు ఏమంటారు అంటే ఎగ్జామ్ అయిన వెంటనే ఎర్రర్ లిస్ట్ అని రాయిస్తూ ఉంటారు. అక్రాస్ మన బోత్ స్టేట్స్ అందరికీ రాస్తారు. అది ఎందుకోసం రాస్తారంటే అక్కడ ఏదో ట్యూటర్ చూస్తాడను ఎవరి కోసమో రాస్తారు. ఓకే. సో దానివల్ల ఏమిటంటే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందరు. ఎందుకంటేనండి ఎవరైనా అండి సాధిక గారు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును చూడగలిగేటువంటి ధైర్యం ఉంటేనే దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే వాళ్ళు తప్పు అనుకుంటున్నారు, నేను అందుకే మొట్టమొదటిగా నేను చెప్పాను, నాన్న నీకొచ్చే 120 మార్కులు కూడా ఇంపార్టెంటే, నీకొచ్చే 150 మార్కులు కూడా ఇంపార్టెంటే. మనం 150ని మనం గౌరవించినప్పుడే 180కి వెళ్ళగలుగుతాము. సో అది మనం ఇవ్వగలగాలి. సో కాబట్టి ఈ తప్పు అనేటువంటిది మనకి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ముందు నేను నా ప్రయాణాన్ని నేను గౌరవించడం నేర్పగలిగితే నా పిల్లవాడికి, నా స్టూడెంట్కి, అప్పుడు వాడు ఇంకొంచెం బలంగా చేయగలుగుతాడు. నేనే గౌరవించకపోతే వాళ్ళకి ఆ గౌరవం లేకపోతే ఆ తప్పుని చూడరనమాట. దాన్ని భయం వస్తుంది. అందుకని చూసి చూడనట్టుగా దాని మీద కవర్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే ఆ మాక్ టెస్ట్ లేదా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మనకి నేర్చుకోవటానికి, కరెక్ట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ. ఇది ఎండ్ కాదు కదండి, ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా. ఫైనల్ ఎగ్జామ్లో ఏం జరుగుతుందనే తర్వాత విషయం. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రాండ్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మనకు ఆపర్చునిటీస్. సో మనం కరెక్ట్ చేసుకుందాం, తప్పుని తెలుసుకుందాం. సో కాబట్టి ఈ మాక్ టెస్ట్ నుంచి ఎలా నేర్చుకోవాలనేటువంటి ఒక 4 స్టెప్స్ ఉంటాయన్నమాట అండి. సో అంటే ఈ విధంగా మనం ఈ ప్రాక్టికల్ వేలో మనం వీళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఏం జరుగుతుంది, వాళ్ళు సెల్ఫ్ రిలియంట్ అవుతారు, సెల్ఫ్ డీమోటివేట్ కారు. ఇవి కాకపోతే ఏమవుతుందంటే మనం ఇన్ని లక్షలు కట్టి జాయిన్ చేసిన 2 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే 12th అయిన తర్వాత పిల్లవాడు చాలా బాధతో, వాడి మీద వాడికి నమ్మకం లేకుండా వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని చూస్తున్నామండి. 80 to 90% పిల్లలు. సో ఇది బాధాకరమైనటువంటి విషయం. మనం ఇన్ని ఇచ్చినా సరే ఏదైతే సేఫ్ గార్డ్ చేయాలో అక్కడ మిస్ అవుతున్నాం. పేరెంట్స్ కూడా అర్థం కాదు, వాళ్ళు వినరు. ఏదో పెద్ద నేమ్ ఉన్న దాంట్లో జాయిన్ చేసేసాం, నేను 4 లక్షలు కట్టాను, 5 లక్షలు కట్టాను అనుకుంటారు తప్ప ఏం జరుగుతుంది, వీళ్ళే హెల్ప్లెస్గా ఉంటారు, నిస్సహాయంగా ఉంటారు, ఏం చేయాలో తెలియదు. కానీ వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ మీద ఆ అవేర్నెస్ ఇవ్వగలగాలి. ఏం చేయాలో తెలిసినా ఎలా చేయాలో తెలియాలి. సో ఎలా చేయాలనేటువంటిది మనం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో హ్యావ్ ఎ కరేజ్ టు నవ్ యువర్ మిస్టేక్స్. అలాగని నాకు మాత్రమే నమ్మకం, అతి విశ్వాసం కూడా అనర్థానికి కారణం అవుతుంది. సో అదే సందర్భంలో తప్పును తెలుసుకునేటువంటి ధైర్యం, ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఇది 5th పాయింట్ అండి. ఈ 5 పాయింట్లో మన పిల్లల్ని రాబోయే నెలల్లో అవేర్నెస్ వైపు మనం తీసుకెళ్ళగలిగితే, అటువంటి ఆలోచన విధానంతో అందరికీ ఒకే ఇది కాదు. సో మనం ఏ పిల్లవాడితో అయినా సరే మనం హాఫ్ అన్ అవర్ మాట్లాడగలిగితే, మనం చెప్పడం కాదండి, వాళ్ళని వినగలిగితే, వీ విల్ కమ్ టు నో వాట్ యాక్చువల్లీ దేర్ ఇన్ దైర్ ఇన్సైడ్. సో అప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఏది అవసరం అనేటువంటిది. సో మోస్ట్ పర్టికులర్లీ ఈ 5 పాయింట్ల మీద వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వగలిగితే పిల్లలు మాత్రం ఫైనల్గా సక్సెస్ అనేటువంటిది గ్యారంటీ అవుతుందండి. సో ఈ 5 పాయింట్స్ తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఈ లాస్ట్ స్టేజ్లో కష్టపడితే, లాస్ట్ స్టేజ్లో
కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఎస్, అబ్సల్యూట్లీ. మీరు చూసిన పిల్లల్లో అయితే దాదాపు మీరు చెప్తే ఈ 5 పాయింట్స్ చూసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా దాదాపు? ఆబ్వియస్లీ. సో ఎవరైతే వీళ్ళని ప్రాక్టికల్గా అప్లై చేశారో మన పనే అదే అండి. సో అక్రాస్ సౌత్ ఇండియా మనం ఎవ్రీ మంత్ హండ్రెడ్స్ ఆఫ్ పిల్లలు మనకి పేరెంట్స్ కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, మనల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఆ పిల్లల్ని అర్థం చేసుకున్నారో, అవసరం అని అనిపించినటువంటి వాళ్ళు, సో వాళ్ళంతా కూడా రెండోసారి మూడోసారి రావటం, వాళ్ళు చెప్పడం, ఎస్ ఇప్పుడు లాస్ట్ మంత్కి ఇప్పటికి మా పిల్లల్లో వచ్చినటువంటి మార్పును మనం విన్నప్పుడు అంతకన్నా ఆనందం ఏముంటుంది. సో అందుకే నేను చెప్తున్నది ఇదేదో మోటివేషన్ కాదు, ఇది అకాడమిక్ లెక్చర్ అంతకన్నా కాదు, ఇది ప్యూర్లీ న్యూరో సైన్స్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్. పిల్లల్ని వాళ్ళకు వాళ్ళు స్ట్రెంథన్ చేసుకునేటువంటి విధంగా తయారు చేయటం అనేటువంటిది మన యొక్క యునిక్ క్వాలిటీ అన్నమాట అండి. మన ఇన్స్ట్రక్షన్ యొక్క యునిక్నెస్. ఇది మోటివేషన్ కాదు, అకాడమిక్ లెక్చర్ అంతకన్నా కాదు. సో ఈవెన్ 1 అవర్లో కూడా ఒక 1 అవర్ అయినా సరే మనం అర్థం చేసుకోగలిగితే, వాళ్ళతో కనెక్ట్ అవటం మొదలైతే వాళ్ళ ప్రయాణం తెలుసుకోవాలి. మిస్టేక్ తెలుసుకుంటే కరెక్ట్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాము. ఈ లాస్ట్ స్టేజ్ లో ఈ 5 పాయింట్స్ యూస్ చేసుకొని ఈ యొక్క 1 మంత్ కష్టపడితే, సో ఈ కమింగ్ ఫ్యూ మంత్స్ జేఈ కానీ, నీట్ కానీ, అలాగే బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో వీటిని కరెక్ట్ చేసుకుని పిల్లలు ఎవరికి వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ, వాళ్ళ ప్రయాణాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, సో ఈ చివరి నెలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మంచి శక్తి అందాలని మన ప్రైమ్ 9 తరపున వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్దామండి. థ్యాంక్ యూ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా యూజ్ అవుతుంది ప్రతి పిల్లాడికి. ఎందుకంటే ఎంత మనకి ఎగ్జామ్లో బాగా టాలెంట్ ఉన్నా కానీ ఇలాంటి 5 పాయింట్ స్ట్రాటజీ, చిన్న స్ట్రాటజీస్ తెలియకుండా మిస్ అవుతూ ఉంటాం. చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి, అన్ని డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. సో దిస్ ఈస్ టుడే ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.